వెల్కమ్ టు మై ఇండి మీడియా. నేను మీ తేజ మేచర్ల. సో ప్రస్తుతం మనము జన్వాడ మండలం వేణుగోపాలపురంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ నేటి ఆధునిక ప్రపంచంలో మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సమయంలో వేల సంవత్సరాల ప్రాచీన జ్ఞానాన్ని ప్రాణంగా చూస్తున్న నిలుపుతున్న ఒక మంచి పవిత్ర స్థలంలో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లలకి శాస్త్రమే కాకుండా శీలం శిక్షణతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారన్నట్టు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు గురుకులం అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఒక సాధారణ పాఠశాల కాదు, మన భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద పాఠశాల అన్నట్టు. ఇక్కడ పిల్లలు ఎలా వేదాలు అభ్యసిస్తున్నారు, వారి రోజు ఎలా ప్రారంభమవుతుంది, వారి భవిష్యత్తుపై గురువుల ఆశలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ తరంలో ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా, ఇలాంటి పాఠశాలలు కూడా ఉంటాయా అని చెప్పేసి నిజంగా ఆశ్చర్యపరుస్తుంది అన్నట్టు. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మనమైతే ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నా పేరు వహివర్ధన్. నేను గురుకులంలో చదువుకుంటున్నాను. నేను ఒక మహర్షి గురించి చెప్పబోతున్నాను. మహర్షి పేరు దయానందుడు. దయానందుడు 1824లో జన్మించాడు. తను గుజరాత్లో జన్మించాడు. వాళ్ళ నాన్న పేరు కర్షన్జీ లాల్ తివారీ, వాళ్ళ అమ్మగారి పేరు అమృతబాయి. తను ఒకరోజు శివరాత్రి వచ్చింది. శివరాత్రిలో శివుడు మనకు దర్శనం ఇస్తా అని వాళ్ళ నాన్న చెప్పాడు. చెప్తే జాగరణ చేస్తే దర్శనం ఇస్తా అన్నారు. అప్పుడు అందరూ వాళ్ళు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ జాగరణ చేస్తారు. అప్పుడు అందరూ మెల్లిగా శివాలయంలో నిద్రలోకి వెళ్తూ ఉంటారు. కానీ దయానందుడు ఒక్కడే పడుకోకుండా జాగరణ చేస్తూ ఉంటాడు. ఒక తర్వాత ఒక ఎలుక వచ్చి లింగంపైకి అటు ఇటు ఎక్కి ప్రసాదం తింటూ అటు ఇటు చేస్తుంది. ఈ శివుడు ఎలుకనే ఏం చేయకపోతే మనకేం చేస్తాడు చెప్పాడు. వాళ్ళ నాన్నని అడుగుతాడు, శివుడు తనకు తనే చేసుకోకపోతే మననేం చూస్తాడు అని ఒక ప్రశ్న వేశాడు. ఇది విగ్రహం మాత్రమే అని కర్షన్జీ లాల్ తివారీ చెప్పారు. తర్వాత నాకు ఈ శివుడు కాదు, నాకు కావాల్సింది అసలైన శివుడు అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు గురువు కోసం వెళ్తుంటే ఒక తోటలో పూర్ణాశ్రమ స్వామి అని ఒక స్వామి కనిపించాడు. ఆ స్వామిని అడిగాడు, నాకు గురువు కావాలి అని. అప్పుడు ఆ స్వామీజీ చెప్పాడు, మథురాలో విద్యానంద దండీశ్వర్ అని ఒక గురూజీ ఉన్నారు, అక్కడికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుంది అని. అప్పుడే అక్కడికి వెళ్తాడు దయానందుడు వెళ్ళి తలుపులు తెరిస్తే ఎవరు అక్కడ అని విజయానంద సరస్వతి చెప్తాడు. నేనెవరో తెలుసుకోవడానికే నేను వచ్చాను అని దయానందుడు చెప్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ చరణ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను సైదాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్. మా నాన్నగారి పేరు గోపాలకృష్ణమూర్తి. నేను 19 టేబుల్ 20 స్టెప్స్ రివర్స్ చెప్తాను. 1920 సార్ 380, 1919 సార్ 361, 1918 సార్ 342, 1917 సార్ 323, 1916 సార్ 304, 1915 సార్ 285, 1914 సార్ 266, 1915 సార్ 285, 1914 సార్ 266, 1913 సార్ 247, 1912 సార్ 228, 1911 సార్ 209, 1910 సార్ 190, 1909 సార్ 171, 1908 సార్ 152, 1907 సార్ 133, 1906 సార్ 114, 1905 సార్ 95, 1904 సార్ 76, 1903 సార్ 57, 1902 సార్ 38, 1901 సార్ 19. ధన్యవాదాలు. నా పేరు గౌతమ్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను సచ్చిదానంద గురుకులంలో చదువుకుంటున్నాను. నేను ఆవు గురించి చెప్పబోతున్నాను. గౌ అంటే 5 ఇంద్రియాలు. అంటే ఆవులో అగ్ని, వాయు, జలం, ఆకాశం, భూమి, ఈ 5 ఉంటాయి. ఆవు ఇచ్చే పాల నుంచి పంచగవ్యాలు మన మానవులందరికీ చాలా ఉపయోగపడతాయి. నెయ్యి ద్వారా యజ్ఞం చేయవచ్చు. యజ్ఞం ద్వారా ప్రకృతి శుద్ధవుతుంది. యజ్ఞం అంటే యజ్ఞవై శ్రేష్టతమ కర్మ. యజ్ఞం అన్ని పనుల కంటే శ్రేష్టమైనది. దానికి వాడేది ఓన్లీ ఆవు నెయ్యి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. నేను సైదాబాద్ నుంచి వచ్చాను. మా నాన్న పేరు చంద్రశేఖర్, మా అమ్మ పేరు చంద్రకళ. నేను ఇప్పుడు హరిహర రాయలు, బుక్క రాయల గురించి కొన్ని వాక్యాలు చెప్పబోతున్నాను.
హరిహర రాయలు బుక్కరాయలు హంపిని విజయనగరాన్ని స్థాపించారు. ఒకసారి హరిహర రాయలు మరియు బుక్కరాయలు యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు వీరబల్లాళుడు అనే ఒక రాజు వాళ్ళని పిలిచి దగ్గరకు తీసి నా రాజ్యంలో ఉండండి, మళ్ళీ మీరు తర్వాత యుద్ధంకి వెళ్ళండి అని చెప్తాడు. వాళ్ళు అలాగే వెళ్ళి గెలిచి వాళ్ళ తండ్రి అయిన సంగమరాజు దగ్గరికి వెళ్తారు. సంగమరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న నేను యుద్ధం గెలిచి వచ్చాను అని హరిహర రాయలు చెప్తారు. చెప్తే సంగమరాజు తన పెద్ద కొడుకు హరిహర రాయలైన తనని ఆ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. బుక్కరాయల్ని యువరాజుగా ప్రకటిస్తారు. వాళ్ళు ఇద్దరు అలా హంపిని కూడా స్థాపిస్తారు. హంపికి రాజధాని పేరే విజయనగరం. ధన్యవాదాలు. పేరు సుహాస్. నేను సచ్చిదానంద గురుకులంలో చదువుకుంటున్నాను. నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. ఈరోజు నేను ఏకనాథ్ రానాడేజీ గురించి చెప్పబోతున్నాను. ఏకనాథ్ రానాడేజీ గారు చిన్ననాటి నుండే గొప్ప ధైర్యశాలి. ఏకనాథ్ రానాడేజీ గారికి శాఖలో ఇంకా స్వయం సేవకులలో చాలా మందితో చాలా మంచిగా ఉండేవారు. ఏకనాథ్ రానాడేజీ గారు స్వయం సేవకులతో వెళ్తుంటే ఒక ఆంగ్ల సైనికుడు వచ్చి ఏకనాథ్ రానాడేజీ గారిని, మీరు ఈ భోగి ఎక్కడానికి వీల్లేదు, మీరు దిగిపోండి అని అంటారు ఆంగ్ల సైనికుడు. ఏకనాథ్ రానాడేజీ గారు, మేము టికెట్ తీసుకున్నాము అని అంటాడు. అయినా ఆంగ్ల సైనికుడు గర్వంతో, నేను చెప్తున్నాను ఈ భోగి దిగిపో అని చాలా గర్వంతో చెప్పారు. ఏకనాథ్ రానాడేజీ గారు, మేము టికెట్ తీసుకున్నాము అని మళ్ళీ చెప్తారు. వినకుండా ఆంగ్ల సైనికుడు చేతిలో ఉన్న తుపాకీతో తలపై కొడతాడు. తల నుంచి రక్తం కారుతుంది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుంటారు. కోర్టులోకి వెళ్ళి జడ్జి అడుగుతాడు, మీరు ఏం చదువుకున్నారు అని. స్వయం సేవకులు అందరూ అంటారు, మేము న్యాయశాస్త్రం చదువుకున్నాము అని. ఇంకో మాట మాట్లాడకుండా, న్యాయశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఎవరికి హాని చేయరు అని అంటారు. ఏకనాథ్ రానాడేజీ అనంతమైన గొప్ప విజయం పొందారు ఆ కేసులో. ధన్యవాదాలు. నా పేరు దీపక్. నేను కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను, జగిత్యాల్. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పబోతున్నాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహం క్రతురహం యజ్జః స్వాదహమౌషధం మంత్రో హమే వాజ్యం అహం అగ్నిహోత్రం. దీని అర్థం, అహం క్రతురహం నేను క్రతువులను, యజ్జః నేనే యజ్ఞము, స్వాధ్యాయమో హమే వాజ్యం నేను స్వాధ్యాయమును మరియు ఔషధమును, మంత్రో హమే వాజ్యం నేను మంత్రమును మరియు మంత్రమును, అహం అగ్నిహోత్రం నేను అగ్నిని మరియు హోమరూప క్రియను. ధన్యవాదాలు. నా పేరు సాకేత్. నేను 5వ క్లాసు. మా నాన్న పేరు వెంకటరమణ, మా అమ్మ పేరు చందు. నేను ఇప్పుడు ఒక ఆవు గురించి ఒక పద్యం చెబుతున్నాను. గంగి గోవు పాలు గట్టడైన చాలు, కరివడైన నేమి కరము పాలు, భక్తి కరుగు కూడు పట్టడైన చాలు, విశ్వదాభిరామ వినవేమ. గంగి గోవు పాలు గట్టడైన చాలు. దీని అర్థం, ఆవు పాల కంటే ఏ పాలు కూడా మంచివి కాదు. ఆవు పాలు అంత మంచివి కాదు. ఆవు పాలు ఒక గంట కూడా చాలు. కడివడనేమి కరం పాలు అంటే దీని అర్థం, గాడిది పాలు వల్ల నష్టమే. ధృతి క్షమాద మోస్తేయం శోచమింద్రియ నిగ్రహ, ధీర్విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం. నా పేరు అక్షయ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు నాగలక్ష్మి. మా నాన్న పేరు నాగేష్. నేను ఒక పద్యం చెప్తున్నాను. అనగననగ రాగ మతశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పండ్లు సమకూరు ధరోణ, విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు విక్రాంత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను జనగాం నుంచి వచ్చాను. మా నాన్న పేరు హరిశంకర్, మా అమ్మ పేరు మమత. నేను ఇప్పుడు శ్లోకం చెప్పబోతున్నాను. ధనాని భూమౌ పశవష్టగోశ్చే, భార్యా గృహద్వారి జనః శ్మశానే, దేహశ్చితాయాం పరలోక మార్గే, భార్య
కర్మాణుగో గచ్చతి జీవ ఏకః. ధన్యవాదాలు. నా పేరు యజ్ఞవలక్య. నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. నేను ఒక శ్లోకం మరియు దాని అర్థం చెప్పబోతున్నాను. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. దీని అర్థం, ఒక విద్యార్థి తన జీవితంలో ఆచార్య నుండి పావుభాగం విద్య నేర్చుకుంటాడు. ఇంకో పావుభాగం తను స్వయంగా స్వాధ్యాయం చేసి నేర్చుకుంటాడు. ఇంకో పావుభాగం తన తోటి వాళ్ళతోటి నేర్చుకుంటాడు. మిగిలిన పావుభాగం తన కాలక్రమం అంటే తను అనుభవించి నేర్చుకుంటాడు. ధన్యవాదాలు. నా పేరు వివేక్. నేను నల్గొండ నుండి వచ్చాను. నేను వివేక్ వైరాగ్యంలోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. గ్రేష్టం గ్రేష్టం పునరపి పునః చందనం చారుగంధం చిన్నం చిన్నం పునరపి పునః సాధు చేవక్షుదండం దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతవరణం ప్రాణాంతేపి ప్రకృతి వికృతి జాయతే నోత్తమానాం. ధన్యవాదాలు. పేరు సాత్విక్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక శ్లోకం చెప్పవచ్చు. ఉదయతి యది భాను పశ్చిమే దిగ్విభాగే ప్రచలతి యది మేరుః శీతతాం యాతి వాహినిః వికసతి యది పద్మం పర్వతాగ్రే శిలాయాం నా భవతి పునరుక్తం భాషితం సర్జనానాం. నా పేరు మల్లికార్జున్. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. నేను ఒక శ్లోకం చెప్పబోతున్నాను. బిజ్యతే హృదయ గ్రంథిష్ ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. నా పేరు యశ్వంత్. నేను నల్గొండ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను వివేక్ వైరాగ్యంలో నుంచి ఒక శ్లోకం చెప్పబోతున్నాను. మనసి వచసి కాయే పుణ్యపీయూష పూర్ణాస్ త్రిభువనం. మనసి వచసి కాయే పుణ్యపీయూష పూర్ణాస్ త్రిభువనముపకారా శ్రేణిభిః ప్రీణయంత పరగుణ పరమాణు పర్వతీ కృత్య నిత్యం నిజాహిరి వికసంత సంతి సంతాకియంత. ధన్యవాదాలు. సో మనం ఇక్కడ గురుకుల పాఠశాలలో అయితే లోపల ఉన్నాము, పిల్లల దగ్గర ఉన్నాము. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఇయర్స్ నుంచి విద్యని నేర్చుకుంటున్నారు ఏంటి, అండ్ వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఏం చదువుతున్నారు, ఇంకా కంప్లీట్ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మన పక్కన కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్, నా పేరు విక్రాంత్. నేను జనగాం నుంచి వచ్చాను. పేరెంట్స్ తీసుకొచ్చారు, చదివేటప్పుడు నచ్చింది. ఇక్కడ అంటే పాఠాలు నేర్చుకోవడమేనా లేకపోతే గేమ్స్, కొన్ని ఆర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? గేమ్స్ ఉంటాయి, పాఠాలు కూడా ఉంటాయి. నాకు 11 years. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తావా లేకపోతే ఈ 2 years దాకేనా? సంస్కృతంలో కౌముది అయిపోయింది, లఘు కౌముది. ఋగ్వేదంలో సూక్తాలు నేర్చుకున్నాం, కొన్ని నార్మల్ స్టడీస్, జనరల్ స్టడీస్ కూడా నేర్చుకున్నాం. 9th ఇవన్నీ నేర్చుకుంటూనే స్టడీ చేస్తాం. సో మరి మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? 3 years నుంచి నువ్వు ఇక్కడనే ఉంటున్నావు, ఇక్కడనే తింటాం, ఇక్కడనే నేర్చుకోవటం, అంతా ఇక్కడనే కాబట్టి. అంటే ఇక్కడ అన్ని రకాల విద్య నేర్పిస్తారు గోశాలలో. అంటే 2 ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, బయట చదువుకునేది ఉంది, ఇంకా స్పిరిచువల్ కూడా ఉంది. మోడర్న్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ సిస్టమ్. అంటే ఇక్కడ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రం ఆడుకోవచ్చు, మళ్ళీ టైమింగ్తో అన్నీ నడుస్తాయి. క్లాసెస్, తినడం, వేదం 4 సూక్తాల దాకా నేర్చుకున్నాం. ఆయన ఆచార్య మాకు సంస్కృతం నేర్పిస్తారు. సుధాకర్ ఆచార్య గారేమో మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. అమ్మ ఇంటికి వెళ్ళారు, ఆవిడ కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. అంటే ఇక్కడ ఇది ఉంది అని తెలీదు. ఇంతకుముందు అంతా బయట చదువుకున్నా. మా నాన్నకి మామూలుగా యాడ్స్తో తెలిసింది, పంపించారు. ఫస్ట్ నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఉంటూ ఇక్కడ ఉండాలనిపించింది. ఏముండవు.
నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. ఇప్పుడు 10th మేము ప్రిపేర్ అవుతున్నాం మేము ముగ్గురం. ఎగ్జామ్స్ అంటే ఓపెన్ 10th ఇస్తాం డైరెక్ట్గా. సో ఇక్కడ ఫుడ్ కానీ లేకపోతే మీకు బోధించే గురువులు కానీ వీళ్ళందరూ సహకారం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. వారు మాకు సపోర్ట్ చేస్తారు, మేము వారికి సపోర్ట్ చేస్తాం. అంటే పొద్దున 4ంటికి లేచి ప్రాతకాల మంత్రాలు చెప్తాం. ఆ తర్వాత హీట్ వాటర్ తాగి కాలకృత్యాలు చేసుకొని యోగా చేస్తాం 1.5 గంట. చేసిన తర్వాత ఏదో క్లీనింగ్స్ ఏవైతే ఉంటాయో చేసి క్లాస్కి కూర్చుంటాం పొద్దున 6ంటికి. 7 దాకా క్లాస్ చేసిన తర్వాత హవనం 2 గంటలు ఉంటుంది. ఆ తర్వాత మాతది కాసేపు ప్రవచనం చెప్తారు. ఆ తర్వాత వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ప్రార్థన చేసి క్లాస్కి కూర్చుంటాం. క్లాస్కి కూర్చున్న తర్వాత డైరెక్ట్గా 12 దాకా సంస్కృతం క్లాస్. అక్కడ నుంచి 1 దాకా సుధాకర్ సార్ గారు క్లాస్ తీసుకుంటారు. మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లంచ్కి వెళ్తాం. మళ్ళీ కరెక్ట్గా 2కి వచ్చి క్లాస్కి కూర్చుంటాం. 2 to 4 ఒక రోజేమో మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం 2 to 4. ఇంకొక రోజు 2 to 3 మోడర్న్ నేర్చుకొని 3 to 5 తబలా క్లాస్ నేర్చుకుంటాం. 5 to 5:30 ఆడుకుంటాం. ఆ తర్వాత స్నానం చేసి సంధ్య చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ హోంవర్క్స్ అవి చేసుకుంటాం. హోంవర్క్స్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్ తిని భ్రమణం చేసి, భ్రమణ అంటే వాకింగ్ చేసి మంత్రాలు చదువుకొని పడుకుంటాం. విషయం చెప్పాలంటే బయట అంతా పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడైతే ఆక్సిజన్కి కొరత లేదు, అదొకటి. ఆ తర్వాత ఇక్కడ పని చేయడానికి నేర్పిస్తారు, పని చేయించడానికి నేర్పిస్తారు. 2 రకాల విద్యలు నేర్పిస్తారు. ఆ తర్వాత ఇక్కడ వర్కర్స్ కూడా మాతోటి ఫ్రెండ్షిప్గానే ఉంటారు. మీరు వేరే మేము వేరే అన్నట్టు ఎవరు ఉండరు, అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. బయట వాళ్ళకేమో ఉద్యోగాలకే మొత్తం కొరత ఉంటుంది. అంటే 1,00,000 మంది దాకా చదువుకుంటే దాంట్లో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ సంస్కృతంలో ఒకవేళ ఉద్యోగం చేస్తే 100 మంది ఒకవేళ ఉద్యోగంకి వచ్చారంటే 90 మంది వరకు ఉద్యోగం దొరుకుతుంది. అంటే ఫ్యూచర్కి టెన్షన్ లేదు ఇప్పుడు మాకు, ఫ్యూచర్ గురించి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఈ పిల్లోడే చిన్న పిల్లోడు. మాట్లాడదాం. నీ పేరేంటి? సాకేత్. సాకేత్. ఎక్కడి నుంచి నువ్వు? మనంపల్లి దగ్గర ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ పేరు మట్లివాడపల్లి. అక్కడ నుండి వచ్చాం. చందు వెంకటరమణ. ఓకే. నీ ఏజ్ ఎంత? 9. 9 yearsకి నువ్వు వేదాలు మంచి మంచి పాఠాలు శిక్షణ పొందడానికి ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చావా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చెప్తున్నారా నీకు ఇక్కడ? చిన్న పిల్లోడు కదా, మరి నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు? అంటే ముందు అక్కడ నేను ఒక హాస్టల్లో పోతుంది, అది ఓకే. హాస్టల్లో ఉన్నావు. ఏం నేర్చుకున్నావు అక్కడ? అక్కడ మామూలుగా వీవింగ్, ఇంకా కమ్మలు చేయడం, గాజులు చేయడం, ఇంకా మామూలు గుడ్డలు చేయడం అవి ఉంటాయి. అన్నీ నేర్చుకున్నావా? నేర్చుకోలేదు ఇంకా నేర్చుకోలేదు. మా అక్క నేర్చుకుంది. అయితే ఇద్దరు, మీ అక్క అటు పక్క నువ్వు ఇటు పక్క ఇద్దరు. ఓకే. మరి ఎట్లా ఉంది ఇక్కడ అంతా? ఫుడ్ బాగుందా? నీకు నచ్చిందా? బాగుందా? నువ్వు ఏమేమి నేర్చుకున్నావు ఇక్కడ? ఇక్కడ మంత్రాలు నేర్చుకున్నా, సంధ్య మంత్రాలు నేర్చుకున్నా, ఇంకా టేబుల్స్ 9 వరకు నేర్చుకున్నా, ఇంకా ఇంకా బట్టలు ఇంకా ట్రైన్ ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చింది మా నాన్న. మా అమ్మ మా నాన్న గురుకులం వీడియో చూసి అప్పుడు ఇద్దరు చూసి పంపిద్దాంలని పంపించారు. నాది ప్రాపర్ అయితే కడప, కానీ సైదాబాద్లో ఉంటారు. మా నాన్నేమో నియాన్స్ అండ్ బోట్స్ అని షాప్స్కి బోట్స్ పెడుతుంటారు. మా అమ్మేమో టైలర్. అంటే వాట్సాప్లో చూస్తుండగా మాతయ్య ప్రవచన్స్ మా నాన్న వింటుంటారు. అట్లా ఒకసారి వీడియో వచ్చింది, ఇట్లా కల్వకుంటలో అక్షరవాణం క్యాంప్ ఉందని చెప్పి అక్కడి నుంచి వేరే చోటికి సీట్స్ వస్తాయని చెప్తే వెళ్ళాం. పేరు వచ్చింది, దాంట్లో సీట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చాను. బాగుంది అక్క. ఫస్ట్ ఏమో ఇక్కడికి నాకు సీట్ వస్తుంది ఇవేం చెప్పలే. క్యాంప్కి వెళ్ళాను, సెలెక్ట్ అయినా. ఎందుకు ఇంకా వెళ్ళడం అనుకున్నాను. వచ్చాను, కానీ పంపించారు ఫోర్స్గా. వచ్చాను. దాని తర్వాత ఫస్ట్ అయితే ఫోర్స్గానే వచ్చాను. దాని తర్వాత మెల్ల అలవాటు అయిపోయి మంచిగా అనిపించి ఇక్కడే ఉంటున్నాను. 2 years అయింది వచ్చి. అంతా మంచిగానే ఉంది అక్క, నో ప్రాబ్లమ్స్. టీచ్ చేయడం అంటే పర్ఫెక్ట్. చెప్తే అర్థమైపోతుంది. అర్థమైపోతుంది కదా, అర్థమైపోవాల్సిందే. రఫ్ కాక మైండ్కి ఎక్కేలాగా చెప్తారు. చాలామంది మిమ్మల్ని చూసి వీడియో చూసి జాయిన్ అవ్వటానికి వస్తారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు వచ్చినంత మేము చెప్పగలుగుతాం అక్క. మాకు రాంది మా ఆచార్యులు చెప్తారు. అంతా మంచిగా ఉంటుంది.
మీరు ఇక్కడికి వస్తే మీ లైఫ్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక అన్న చెప్పినట్టు బయట చదువుకున్నప్పుడు ఒక 100 సీట్లు ఉంటే 150 మంది వరకు అప్లికేషన్ ఇస్తే 50 మందికి పని రావట్లేదు. అదే మనం సంస్కృతాన్ని నేర్చుకొని కనుక వెళ్తే 100 సీట్లుంటే 95 మంది 90 మంది వరకే అప్లై చేస్తున్నారు. అందరికీ ఉద్యోగం అనేది వచ్చేస్తుంది. దీనివల్ల సంస్కృతం వల్ల మనకి మనీ అనేది వస్తుంది. సంస్కృతంలో వ్యాకరణం ఇవన్నీ ఉంటాయి. మొత్తం చదువుకుంటే ఇప్పుడు వేదంలో మంత్రం ఉంది, దాని అర్థం ఇవన్నీ తెలుస్తాయి. నా స్పెషాలిటీ ఏంటంటే నాకు ఊరిలో అయినా ఇంటి దగ్గర అయినా చాలా ఉండేది సంగీతం అని. పక్కనే గుళ్ళు భజన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను అక్కడికి వెళ్ళి చాలామంది డోలక్ కొట్టేవాళ్ళు, తబలా కొట్టేవాళ్ళు. అక్కడ అడిగితే నువ్వు చిన్నపిల్లని, నీ వల్ల కాదు అని తక్కువ అంచనా వేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాతాజీ ఆధ్వర్యంలో నాకు మంచి తబలా సార్ దొరికారు. సార్ నాకు బాగా నేర్పించారు, అర్థమైంది. నేను ఆ తబలాని ఇప్పుడు బాగా కొట్టగలను. వాళ్ళు చెప్తే నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఊరికి ఒకవేళ వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లవాడివి నువ్వు అని అంటే మాత్రం వాళ్ళకి రిప్లై ఇచ్చేసాను కూడా అన్నారు. ఇప్పుడు భజన్లకు ఎక్కువ వాడేది భజన్ తాల్, భజన్ టేకా, కెహర్వా. భజన్ టేకాలో కెహర్వా ఇవి ఎక్కువ వాడతారు. ఇవి భజన్కి ఎక్కువ యూజ్ అయితే అవి మీకు ఇప్పుడు కొట్టి చూపిస్తాను. ఎవరు ఇప్పించారు ఇవి? నువ్వే కొనుక్కున్నావా? అంటే ఈ తబలా నాది కదక్క. ఫస్ట్ నేను ఆశ్రమం తబలాతో నేర్చుకున్నాను. మాతాజీ కొన్నారు అవి. ఆశ్రమం తబలాతో నేర్చుకున్నాను. ఇది వేరే ఆయన తబలా. ఇది ఇప్పుడు తీసుకొచ్చాను. తబలా పరీక్ష రాశాను. దాంట్లో 100కి 79 మార్కులు వచ్చాయి. సో చూసారు కదా. నా పేరు యజ్ఞవలక్య. నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. నేను ముందు ఇక్కడికి వచ్చే ముందు అయితే నాకు దీని గురించి తెలియనప్పుడు నేను రావద్దు అనుకున్నా. కాకపోతే నాన్న చెప్పాడు ఇది పోతే జీవితం మారిపోతుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ముందు అంటే నచ్చలే అన్నట్టు, అంటే ఇంటికి సడన్గా దూరం అయితే బాధ అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ బాగాలేదు. దాని తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ ఉండి ఇక్కడ వెదర్ చూసి మొత్తం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇంటికి కూడా వద్దనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు బయట నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఈ ఇయర్ 2026లో ఏప్రిల్ 26కి క్యాంప్ ఉంటుంది. మే 10 వరకు 15 days క్యాంప్లో రావచ్చు అన్నట్టు. ఇది ఓన్లీ ఫర్ బాయ్స్కి పెట్టారు ఈసారి. 10 years నుంచి 15 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. క్యాంప్లో ఆర్చరీ కానీ, రైఫిల్ కానీ, డ్రిల్, పీటీ అన్ని మంత్రాలు, శ్లోకాలు చాలా నేర్పిస్తారు. దీని ఫీజు 5000 ఉంది. కాకపోతే మనం ఈ క్యాంప్ ద్వారా మనం చాలా దృఢంగా కూడా అవ్వచ్చు. వచ్చే సంవత్సరం కోసం ఈ క్యాంప్లో సెలెక్ట్ చేశారు అన్నట్టు. ఉచిత విద్య ఉంటుంది. నేను ఇక్కడ యజ్ఞం నేర్చుకున్న తర్వాత ముందు మా ఇంట్లోనే నేను చేశాను. దాని తర్వాత కొన్ని రోజులకి మా మామయ్య వాళ్ళ ఊరు కుమ్మరికుంటలో కూడా చేశాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తే నేను సమ్మర్ క్యాంప్ తర్వాత కడప వెళ్ళాలి. మా పాత ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు అక్కడ కూడా యజ్ఞం చేయాల్సింది. సో కాబట్టి దీనివల్ల మనం బయట యజ్ఞం చేసి ఉండొచ్చు అన్నట్టు. నాకు చిన్నప్పటి నుండి హార్మోనియం కానీ, పియానో అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు తబలా నేర్పించారు. తబలా సార్ చెప్పాడు తబలా కొంచెం సెట్ అయితే దాలో నుంచి హార్మోనియం బేస్ కాబట్టి తబలా నేర్చుకున్న తర్వాత హార్మోనియం చెప్పారు. అందుకే తబలా నేర్చుకున్న తర్వాత హార్మోనియం నేర్చుకున్నాను.
సో రైట్, చూశారు కదా ఇక్కడ వేద పాఠశాలలో పిల్లలు ఎంత మంచిగా శ్లోకాలు నేర్చుకుంటున్నారో, వేదం నేర్చుకుంటున్నారో, సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటా ఉన్నారో. ఈ రోజుల్లో అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సమయంలో ఇలాంటి ఒక ఆశ్రమం పెట్టేసి పిల్లలకి ఇలాంటి వేదాలు బోధించడం అనేది అసలు చాలా గొప్ప విషయము. సో వీళ్ళు మోయించే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే వీళ్ళ నోట్లో నుంచి వచ్చే శ్లోకాలు కానీ ఎంత మంచిగా చెప్తున్నారో, ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నారో అన్న విషయాలు కూడా వీళ్ళ నోట్తోనే వీళ్ళు చెప్పారు కొన్ని, అవి మీరు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళకి టీచ్ చేసే వీళ్ళ టీచర్స్ కూడా చాలా మంచిగా టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళని చాలా చక్కగా చూసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 3 years 2 years నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ ఫుడ్ కూడా చాలా ఆర్గానిక్గా పెడతా ఉన్నారు అన్నట్టు. సో ఎవరున్నారండి ఈ రోజుల్లో ఇంత చక్కగా వీళ్ళకి వేదాలు బోధించడం కానీ, లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ రేపటి తరాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎవరు ఆలోచిస్తూ ఉంటారు చెప్పండి. సో మాతాజీ గారు నిజంగా ఒక స్టెప్ ముందుకి వేసి ఈ పిల్లలందరికీ మంచిగా చక్కగా నేర్పిస్తూ అండ్ రేపటి తరం ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ వాళ్ళకు కూడా మంచిగా బోధిస్తామని చెప్పేసి ఉన్నారు. అండ్ ఎవరైనా సరే బేసికల్లీ ఒక ఎక్కని చెప్పాలంటేనే చాలా కష్టపడతారు. అలాంటిది ఒక ఎక్కాన్ని రివర్స్లో చెప్పటం కూడా వీళ్ళ స్పెషాలిటీ అన్నట్టు. అంటే ఆలోచించండి, మా పిల్లలు ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ప్రతి దాంట్లో కూడా చాలా చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఆర్ట్స్ అనే కాదు, మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, లేకపోతే వేదాలనే కాదు, శ్లోకాలనే కాదు, ప్రతి దాంట్లో ఎరగదీస్తూ ఉన్నారు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అంటే పిల్లలు ఇక్కడ వేదం నేర్చుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్టడీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు ఇవన్నీ నేర్చుకుంటూనే కూడా వీళ్ళ స్టడీని కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. సో ఎగ్జామ్స్ కూడా రాపిస్తారు. వీళ్ళకి అంటే వీళ్ళు క్లాసెస్ ఎలా వింటారు అని కూడా ఒక డౌట్ ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళ సర్స్ కూడా వీళ్ళకి ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి మెటీరియల్స్ అవన్నీ ఇస్తారు. అందులో ఉన్నాయి కూడా వీళ్ళకి టీచ్ చేస్తారు. ఎగ్జామ్స్ టైంలో కూడా వీళ్ళు మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు అండ్ క్లాసెస్ కూడా పాస్ అవుతారు అన్నట్టు. అంత మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఎన్విరాన్మెంటల్ మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న మొక్కలు, చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు అవే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఒక పక్కన గోశాల ఉంది. సో పిల్లలకి ఇంతకు మించింది ఏం కావాలి? అండ్ ఆటపాటలతో పాటు ఒక పక్క వేదాలు ఇవన్నీ అంటే మామూలు విషయం కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీళ్ళ స్కెడ్యూల్ మీరు వినే ఉంటారు. పిల్లలు చెప్తున్నారు చాలా మంచిగా ఉంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉన్నా అలవాటు అయ్యే కొద్దీ ఇంకా ఇల్లును కూడా మర్చిపోతారు, అంత బాగుంటుంది అని చెప్పేసి. అండ్ సో వీళ్ళేంటంటే వీళ్ళు చదువుకునే ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అవి కూడా రాసున్నారు అన్నట్టు. ఈ పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఇంత మంచిగా చదువుకొని అండ్ వాళ్ళ ఫ్యూచర్ను కూడా ఇక్కడనే బిల్డ్ చేసుకుంటున్నారు. ఏది ఈ 19 సంవత్సరాలలోనే అంత చక్కగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ముందు నుంచి ఇప్పటి వరకు ఎవరైనా తల్లిదండ్రులు చూసినట్టయితే మీ పిల్లల్ని మీరు కూడా ఇలా ఈ పిల్లల్లాగా తీర్చిదిద్దాలి, ఆర్ఎల్స్ మీ పిల్లలకి మీరు వేదాలు నేర్పించాలి అంటే కులంతో పని లేదు, మతంతో పని లేదు. ఎవరు నేర్చుకోవాలన్నా సరే ఇక్కడికి రావచ్చు, నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని నిజంగా ప్రయోజకురాళ్ళు ఆర్ఎల్స్ ప్రయోజకుల్ని చేయవచ్చు అన్నట్టు. సో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ జనరేషన్ని మనం కాపాడాలి అంటే ఖచ్చితంగా మన పిల్లల్ని మనం ఇట్లా పెంచితేనే రేపటి మన జనరేషన్ కాదు, మన పిల్లలకి జనరేషన్ కూడా వర్ధిల్లుతుంది. సో మీ పిల్లల్ని ఎవరినన్నా జాయిన్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. హ్యాపీగా మీరు అంటే టీం వాళ్ళతో మాట్లాడవచ్చు. మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి కూడా వెళ్ళొచ్చు. మీ పిల్లల బాధ్యత మాది అంటున్నారు ఇక్కడ టీం మెంబర్స్ది. సో చూసుకోండి, మరి చాలా మంచిగా ఉంది. నా అభిప్రాయం అయితే నిజంగా చెప్తున్నా, అసలు ఇంత చిన్న వయసుల్లో వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారంటే మామూలు విషయం కాదండి. నిజంగా డిగ్రీలు, పీజీలు, లేకపోతే పెద్ద గ్రాడ్యుయేట్లు చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్నది మీరు చూస్తూనే ఉన్నారు. సో వీళ్ళని చూడండి, వీళ్ళకున్న కాన్ఫిడెన్స్, వీళ్ళకున్న ఏమంటారంటే ఏదైనా చేయగలను అన్న ఇది కళ్ళల్లో చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంటుంది కదా. సో చూడండి, మీరు కూడా ఒకవేళ నచ్చితే మీ పిల్లల్ని వీళ్ళలాగా తీర్చిదిద్దాలి అనుకుంటే మా దగ్గర పంపించేసేయండి. హ్యాపీగా చూసుకుంటారు మా టీం వాళ్ళు అండ్ మంచి ప్రయోజకులను చేస్తారు. థ్యాంక్ యూ. इस संसार में जितने भी पदार्थ हैं
हर एक पदार्थ मनुष्य के लिए, मनुष्य के लिए इसलिए है कि मनुष्य भोगने के साथ साथ कर्म भी कर सकता है ना। ये संसार में जितने भी पशु पक्षी है, जितने भी प्राणी है, छोटे से चींटी से लेकर के बड़े हाथी तक, सारे के सारे सिर्फ और सिर्फ कर्म कर सकता है। कर्म, सिर्फ कर्म का फल भोग सकता है, कर्म नहीं कर सकता है। वो पिछले जन्म में जो कर्म किया था उसके आधार पे उसको इस योनि में जन्म मिला, तो वो सिर्फ कर्म भोग सकता है, कर्म कभी भी नहीं कर सकता है। एक इस संसार में मनुष्य मात्र ही एक ऐसा है जो कर्म भोगने के साथ साथ कर्म कर भी सकता है। और मनुष्य आजकल ऐसे कर्म करने लगे हैं कि सिर्फ और सिर्फ मनुष्य के एक चीज दिखाई देता है, धन। धन के अलावा व्यक्ति को कुछ नहीं दिखाई देता है। जिसको हम जीवन पर्यंत लगा देते हैं, पूरा जीवन लगा देते हैं कमाने के लिए, वो धन कहाँ तक जाता है वो व्यक्ति भूल जाता है। यदि वो व्यक्ति को याद रहेगा कि जो हम धन कमाए हैं दिन रात एक करके, वो धन इसी धरती पे रह जाएगा, तो धर्म के साथ साथ, धन कमाने के साथ साथ वो धर्म भी कमाएगा, पुण्य भी कमाएगा। कहा भी गया है कि परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्याः। इस संसार में जितने भी पदार्थ है सारे के सारे क्या है, परोपकार के लिए ही है। और एक श्लोक क्या, धनानि भूम पशवश्च गोष्ठे भार्या गृहद्वारि जनः श्मशाने देहश्चितायां परलोक मार्गे कर्मानुगोचति। कहती है संसार में जीवित रहते हुए हम जितने भी धन संपत्ति इकट्ठा करते हैं, सारे के सारे धन संपत्ति कहाँ रह जाती है, भूमौ, इसी भूमि पे रह जाती है। एक सिक्का भी हम साथ नहीं ले जा पाते हैं। धनानि भूमौ पशवश्च गोष्ठे, और जितने भी पशु है सारे के सारे कहाँ रह जाएंगे, गौशाला में रह जाएंगे। धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारी, भार्या किनको कहते हैं, पत्नी को कहते हैं। जब शादी होती है तो उस समय 7 वचन दिया जाता है साथ रहने के लिए, है ना। कहते वो पत्नी भी कहाँ तक रह जाती है, घर के द्वार तक ही रह जाती है। हर एक सुख दुख किसको बताते हैं, अपने पत्नी को बताते हैं। जिसको हम प्राण से भी अधिक जाते हैं, जिस पत्नी को, वह पत्नी भी कहाँ तक रह जाती है, घर के द्वार तक ही रह जाती है। और इस शरीर को हम सजाते रहते हैं, थोड़ा सी मिट्टी लग जाता है, हम क्या करते हैं, हाथ धुलते हैं, दिन में नहाते हैं, कपड़े नए नए वस्त्र पहनते हैं, सेंट लगाते हैं, साबुन लगाते, तेल लगाते, कंघी करते, न जाने इस शरीर को सजाने में न जाने हम क्या क्या करने को तैयार हो जाते हैं। होते कि नहीं होते हैं? जिस शरीर को हम इतना अधिक संभाल करके रखे, वह शरीर भी कहाँ तक रह जाता है, देहश्चितायाम, यह शरीर भी कहाँ तक रह जाता है, चिता तक ही रहता है। वह चिता पर जल करके भस्म हो जाता है। तो इस शरीर के जीवात्मा के साथ कौन जाता है। फिर अंतिम पंक्ति में कहा गया कि कर्मानु गो गच्छति जीव एकः, जीवात्मा के साथ सिर्फ और सिर्फ उनके जीवित रहते हुए जो कर्म किए, अच्छे बुरे जो कर्म किए, वही सिर्फ जीवात्मा के साथ जाता है। बाकी सारे के सारे, धन हो, पत्नी हो, माता पिता हो, रिश्तेदार हो, है ना, जितने भी संसार में सारे के सारे यहीं पे रह जाएगा, जीवात्मा चला जाएगा। और जीवात्मा के साथ कौन जाएगा, कर्म जाएगा। तो हमेशा अच्छे कर्म करते रहना चाहिए। मैं धन के बारे में बता रहा था, मैं ये नहीं कहता कि धन मत कमाओ, धन कमाओ, लेकिन कैसे कमाओ, धर्म पूर्वक धन कमाओ। सुखस्य मूलम धर्मः, सुख का मूल क्या है, धर्म है। और दूसरे पंक्ति में कहते हैं कि धर्मस्य मूलम अर्थः, और धर्म का मूल क्या है, अर्थ। तो धर्म भी वहीं पे रहता है जहाँ पे अर्थ हो, और सुख भी, सुख वहीं पे रहता है जहाँ पे धर्म हो। तो ये एक सिक्का का दो पहलू है। धन कमाना चाहिए, किस प्रकार कमाना चाहिए, धर्म पूर्वक कमाना चाहिए। धन कमाते समय हमेशा ये बात का ध्यान रखना चाहिए कि मैं जो धन कमा रहा हूँ, इस धन से किसी व्यक्ति को दुख तो नहीं होगा। जो मैं कमा रहा हूँ, इस मतलब ये धन से किसी व्यक्ति को मैं हानि तो नहीं पहुंचा रहा हूँ, किसी का मैं धन लूट तो नहीं रहा हूँ। इस सारे बातों का ध्यान रखना चाहिए, वही धन हमें लाभ देता है। आजकल न जाने बहुत सारे व्यक्ति करोड़पति तो बन चुके हैं, लेकिन कैसे,
रोगी है, धन का उपयोग नहीं कर पाते, धन का भोग नहीं कर पाते हैं। धन का 3 गति होता है, भोग, दान और नाश। सबसे पहले कहा गया भोग। जब धन हम कमाते हैं, संपत्ति जब हम इकट्ठा करते हैं, तो कहते हैं उस संपत्ति क्या करना चाहिए? भोग करना चाहिए, अपने उपयोग में लाना चाहिए। दूसरा, भोग के बाद आता है दान। भोग करने के बाद क्या करना चाहिए? दान करना चाहिए। जो व्यक्ति धन का ये 2 प्रयोग नहीं किया, नहीं भोग किया, नहीं दान किया, उसका तीसरा गति क्या है? नाश होना निश्चित है। तो धन की कितने गति है? 3 गति, भोग, दान और नाश। तो हमें संपत्ति इकट्ठा करनी चाहिए, कमानी चाहिए धन दौलत, लेकिन किस प्रकार से कमानी चाहिए? धर्म पूर्वक कमानी चाहिए। वही धन हमें सुख प्रदान करता है। इस संसार में बहुत करोड़पति है, लेकिन सुखी नहीं है। क्यों नहीं है? क्योंकि वो व्यक्ति धर्म पूर्वक धन नहीं कमाया, दूसरों को लूटा, दूसरों को हानि पहुंचा करके धन कमाया, तो धन किसी को लाभ नहीं देगा। एक तो वो पाप करके धन कमाया, वो धन तो इकट्ठा कर लिया, साथ में क्या किया? पाप भी अपने पास इकट्ठा किया। धन तो चला जाएगा, लेकिन जीवात्मा के साथ कौन जाएगा? वो जो पाप कर्म किया, दूसरों को जो लूटा, वो कर्म हमेशा जीवात्मा के साथ रहेगा। फिर उसी के आधार पर हमें अगला योनि मिलेगा। कई सारे व्यक्ति होते, धन लेकर के किसी का भाग जाते हैं, उनको पेड़ बना देंगे, पशु बना देंगे, पक्षी बना देंगे। अगले जन्म में आ करके उन्हें क्या करना पड़ेगा? हमें चुकाना पड़ेगा। कहा भी गया है, अवश्यमेव भोक्तव्यम कृतं कर्म शुभाशुभम। इस संसार में हम जितने भी कर्म करते, चाहे अच्छे हो या फिर बुरे कर्म हो, हर एक कर्म को हमें भोगना ही पड़ता। ऐसा नहीं है कि हम कर्म किए और उसका फल हमें नहीं मिलेगा। अच्छे कर्म किए तो अच्छा फल मिलेगा, और बुरे कर्म किए तो बुरा फल मिलेगा, लेकिन उस कर्म का फल अवश्य ही मिलेगा।